మరి మమ్మల్ని ఎందుకు లోపలికి పంపించలేదు? హాస్టల్ క్లోజ్ చేసేసారని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? గంటకు ఒక మాట. మరి మొన్న రాత్రి ఎమ్మెల్యే గారి పిఏ, అలాగే నిన్నంతా కూడా మంత్రి గారు అనుచరులు వీళ్ళందరూ కూడా హాస్టల్ లోపలికి వెళ్ళారు కదా. అప్పుడు లేనిది వైఎస్ఆర్సీపీ అంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు వెళ్తే ఎందుకు మీరు ఆపారు అనేది మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఏ లొసుగులు అక్కడ లేకపోతే మీరు ఆపుతారు? ఉన్నాయి కాబట్టే ఏవి బయటకు వస్తాయని మీరు భయపడి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు దీని మీద చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజాప్రతినిధులనే మీరు లోపలికి, అది మహిళా ప్రజాప్రతినిధిని ఆడపిల్లలకి పరామర్శ చేయడానికి ధైర్యం ఇవ్వడానికి వెళ్తుంటే మీరు ఆపుతూ ఉన్నారంటే అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతూ ఉందా? ప్రజాప్రతినిధుల తాలూకా ప్రాథమిక హక్కులు అమలవుతూ ఉన్నాయా? అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావట్లేదు అనేది మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతూ ఉంది. ఎంతసేపు మనం చూసాం రాజకీయ కక్ష సాధింపులకే ప్రభుత్వం తమ సమయాన్ని వెచ్చిస్తూ ఉంది. కానీ ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడం కోసం ఏమాత్రం చర్యలు తీసుకోని పరిస్థితి. ఖచ్చితంగా ఐజీ డిఐజీ స్థాయి మహిళా అధికారులతో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తప్పు చేసిన దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలు సమాజం ఎటు వెళ్తుంది? ఈరోజు తల్లిదండ్రులు కాలేజ్కి పిల్లల్ని పంపించారు ఆడపిల్లలంటే హాస్టల్లో చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. హాస్టల్ వాచ్మెన్ ఉంటాడు, అలాగే వార్డెన్ ఉంటారు, కాబట్టి మా పిల్లలు చాలా అక్కడ భద్రతతో ఉంటారు అని చూస్తాం. కానీ చూస్తే కనీసం హాస్టల్స్లో కూడా రక్షణ లేని పరిస్థితి. ప్రభుత్వం ఇలాంటి కాలేజీల యాజమాన్యాల మీద సరైన మానిటరింగ్ లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తే హోమ్ మినిస్టర్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారైనా మిగతా మంత్రులైనా ఎంతసేపు ఈ కక్ష సాధింపు చర్యల మీద తీసుకుంటున్న మీదే దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప, మనం చూసాం ఒక అత్యాచారం జరిగిన ఆడపిల్లలకి ఒక భరోసా ఇవ్వడం, ఒక ఆర్థిక సాయం చేయడం ఇలాంటివి ఏవీ కనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గమైన రాంబెల్లిలో జరిగింది. మనం చూసాం దర్శిని అనే అమ్మాయికి ఎంత ఘోరంగా హత్య చేస్తే కనీసం పక్కనే ఉండి సన్మానాలకు వెళ్ళిన హోమ్ మినిస్టర్ గారు పరామర్శకి వెళ్ళి ఓదార్పునివ్వలేదు. అలాగే ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం ఖర్చులు కూడా ఆ కుటుంబం, ఆ పేద కుటుంబమే భరించింది తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం చూస్తే 2 మహిళలకి దారుణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. కానీ హోమ్ మినిస్టర్ గారు తీసుకున్న చర్యలు ఏమీ లేవు. పక్క జిల్లా ఉన్న విజయనగరంలో 6 నెలల చిన్న పసికందు మీద అత్యాచారం జరిగింది. అలాగే ముచ్చిమర్రి సంఘటన 55 రోజులైనా ఈ రోజుకి కూడా ఆ డెడ్ బాడీని వెతికి పట్టలేని చేతకాని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయని దానికోసం స్పెషల్ హెలికాప్టర్లో పంపించారు కదా. మరి ముచ్చిమర్రి సంఘటన లాంటి వాటికి లేదా రాంబెల్లి సంఘటన లాంటి విషయాలకి డీజీపీ గారిను, హోమ్ మినిస్టర్ గారిను స్పెషల్ హెలికాప్టర్లో పంపిస్తే ఖచ్చితంగా ఇంకొకసారి అలాంటి తప్పులు జరగకుండా ఇలాంటి దుర్మార్గులు ఒక భయం ఉండేది. కానీ వాటి మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు కాబట్టి దుర్మార్గులకి భయం అనేది లేక రోజు రిపీట్ అవుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ సంఘటనకి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ దుర్మార్గులు ఎవరు చేశారు, దీని వెనక ఎవరున్నారు, వాటిని వెలికి తీసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే వీడియోస్ 300 పైగా వీడియోస్ ఉన్నాయని ఆడపిల్లలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అవి బయటికి వస్తే వాళ్ళ బంగారు భవిష్యత్తు ఏమవుతుందా అనేసి తల్లిదండ్రులు భయపడుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి వాటి నుంచి వాళ్ళ భయాలకి సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఎంతసేపు కూడా ఈ కేసుని క్లోజ్ చేసేయడానికి ఏమీ లేదు అనే ఒక ఫీలింగ్ని ప్రజల్లో క్రియేట్ చేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది తప్ప ఆడపిల్లలకి రక్షణ కల్పించుదాము అనే ఆలోచన ఏ కోసనా కనిపించట్లేదు. ఖచ్చితంగా దుర్మార్గుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద ఎంత
ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉంటాము. అసలు కనుక్కోవడానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళిన మమ్మల్ని ఆపడం అంటే ఇందులో ఖచ్చితంగా ఏవో జరుగుతూ ఉన్నాయని అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా ఆడపిల్లల మాన ప్రాణాల మీద వాళ్ళని రక్షించడానికి దృష్టి పెట్టాల్సిందిగా, ఈ గొడ్లవల్లేరు సంఘటనలో నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిందిగా, దిశ లాంటి యాప్స్ని మీరు పేరు మార్చుకున్నా పర్వాలేదు అలాంటి యాప్స్ని పునరుద్ధరించి మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహిళా IPS అధికారులతో